బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ కూడా తననైతే తీసుకొని వెళ్లారు. వరంగల్ సుబేదారిలో మరి అక్కడ పార్టీ వ్యాపారికి సంబంధించిన వాళ్ళ భార్య మరి ఫిర్యాదు అయితే ఇచ్చింది. వాళ్ళ భర్తని 50 లక్షలు ఇవ్వాలి అన్నట్టు డిమాండ్ చేస్తూ బెదిరించాడు అన్నట్టుగా అక్కడ ఏదైతే మైనింగ్ జరుగుతా ఉందని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. క్వారీ వ్యాపారిని బెదిరించారు అన్నట్టు కూడా కౌశిక్ రెడ్డి మీద అయితే మరి కంప్లైంట్ అయితే రిజిస్టర్ అయింది. దానిలో భాగంగానే పాడి కౌశిక్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ కూడా తనకి ముందస్తు బెయిల్ కూడా ఇవ్వని పరిస్థితుల్లో తనని అరెస్ట్ చేశారు. ఇప్పటికే వరంగల్లో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంటా ఉంది. అక్కడ ఏదైతే సుబేదార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అధికంగా బీఆర్ఎస్ నేతలు అయితే వస్తా ఉన్నారు, అక్రమ అరెస్టులు చేస్తా ఉన్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెలి బీఆర్ఎస్ లో యాక్టివ్ ఉన్న లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కక్షపూరితంగా కేసులు పెట్టి మరి అక్కడ ప్రశ్నించిన దానికి వాళ్ళైతే అరెస్ట్ చేస్తా ఉన్నారు అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దానిలో భాగంగానే మరి పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మన కోర్టు కూడా చెప్తా ఉంది శని ఆదివారాలను కూడా ఎవరిని అరెస్ట్ చేయదు. ఆ నిబంధనలను ఉల్లంఘించి మరి ఈ రోజు శనివారం రోజున ఉదయాన్నే మరి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు కూడా ఖండిస్తా ఉన్నారు. ఒకవైపు అక్కడ జరిగిన ఏదైతే అక్కడ ములుగు సంబంధించిన ఏరియాలోనే మైనింగ్ జరుగుతా ఉంది అన్నట్టు కూడా అది బీఆర్ఎస్ హయాంలోనే జరుగుతా ఉంది, అప్పటి నుండి కొనసాగుతా ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తా ఉంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాదాపుగా భారీ ఎత్తున జరుగుతా ఉంది. అక్కడ ప్రజలు అక్కడ నివసించలేకపోతా ఉన్నారు. వాళ్ళు హెల్మెట్లు ధరించి వాళ్ళు పనులు చేయాల్సిన పరిస్థితి కనబడతా ఉంది అన్నట్టు కూడా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యే సమయంలో కూడా అనేక కీలక ఆరోపణలు కూడా చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఎవరైతే స్థానికంగా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో సీతక్క కావచ్చు, కడియం శ్రీహారి కావచ్చు, నాగరాజు కావచ్చు, వీళ్ళంతా బినాములు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ మైనింగ్ చేస్తా ఉన్నారు. వాళ్ళ ద్వారా నేను ప్రశ్నించినందుకు, అక్కడ ప్రజల సమస్యని ప్రశ్నించినందుకు ఈ రోజు నన్ను అక్రమంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు అన్నట్టు కూడా పాడి కౌశిక్ రెడ్డి చెప్పుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే నిజంగా అక్కడ ఏం జరిగిందనే విషయాలు కూడా మనకి పూర్తి స్థాయిలో అయితే తెలియాలి. ఇంకా దానికి సంబంధించిన కేసు వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు అయితే ఎంక్వైరీ చేస్తా ఉన్న తన్నమైతే కనబడతా ఉంది. నిజంగానే పాడి కౌశిక్ రెడ్డి గారు బెదిరించారా, 50 లక్షల కోసం బెదిరించారా అనే విషయాల మీద దర్యాప్తు అయితే జరుగుతా ఉంది. మరి తనకి బెయిల్ ఇవ్వకపోవడాన్ని కూడా ఖండిస్తా ఉన్నారు. ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తిని ఆ విధంగా అరెస్ట్ చేయడం, దాదాపుగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెలి కౌశిక్ రెడ్డిని అది ఎక్కువ సార్లు కూడా అరెస్ట్ చేశారన్నట్టు కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి పాడి కౌశిక్ రెడ్డిని ఇప్పుడైతే సుబేదారి పిఎస్ కి అయితే తీసుకెళ్లారు. అక్కడ సంబంధించిన నేతలు కూడా భారీ స్థాయిలో అయితే వస్తా ఉన్న తరుణం అయితే కనబడతా ఉంది. మొత్తానికి వరంగల్లో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కనబడుతుంది. ఇప్పటికే ఎర్రబెల్లి దయాకరు, స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కూడా అక్కడికైతే వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తా ఉన్న నేపథ్యం మీద కనబడతా ఉంది. పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును కూడా మరి కేటీఆర్ అయితే తనైతే ఖండించడం అయితే జరిగింది. అక్రమ అరెస్టులని ఎవరు మా అక్రమ అరెస్టులు చేసి కూడా మా గొంతుకలు ఆపలేరు, మీరు అరెస్ట్ చేసే కొద్దీ ఇంకా మేము ప్రతి ఘటన మీద కూడా మేము ప్రశ్నిస్తామన్నట్టు కూడా కేటీఆర్ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడపోవాలి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుంది. మరి కౌశిక్ రెడ్డి మరి బెయిల్ మీద బయటకు వస్తారా, లేకుంటే అరెస్ట్ చేశారు, ఇప్పటికైతే అరెస్ట్ అయ్యి సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇంకా పూర్తి సమాచారం అయితే మనకైతే తెలుసుకోవాలి. తన బెయిల్ గురించి కూడా మరి ఇప్పటివరకు అయితే రాని పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఒకవేళ ఈ రోజు సాయంత్రం కావచ్చు, రేపు మళ్ళీ ఆదివారం ఉంటుంది కాబట్టి ఈ రోజు అయితే తీసుకొచ్చే పరిణామాలు అయితే కనబడతా ఉంది. మరి పూర్తి వివరాలు అయితే మనం అయితే ముందు చూడబోవాలి.